పెద్ద నోట్లు రద్దయినాక దొంగ నోట్లు మస్తుగా వచ్చినాయి కదా. అదే గాంధీ తాత లేని నోట్లు, ఒక దిక్కే రంగున్న నోట్లు, జిరాక్స్ నోట్లు, చిన్నపిల్లల బ్యాంకు నోట్లు దొరికినాయి. ఆఖరికి ఆర్బీఐ సార్లు కూడా 500 రూపాయల నోట్లను కరెక్ట్గా అచ్చిపోయాక హైదరాబాద్కి తీసుకొచ్చి మళ్ళా వాపస్ తీసుకుపోయినరు. మొన్ననే చూపిస్తే ఒకడు శాతగన్ తాతకు దొంగ నోటు ఇచ్చి ఎట్లా మోసం చేసిండో. కానీ వీళ్ళందరినీ అన్నదానికి ట్రైనింగ్కి పంపిస్తేనా ఒక్క రోజులనే పర్ఫెక్ట్ చేసి పంపునేమో. తెల్లకాయదాన్ని నల్లగా చేస్తే ఏమైతుంది? ఏమైతుంది, పనికి రాకుండా అవుతుంది అని అంటున్నారులే. కానీ కడక్ కడక్ నోట్ వస్తుంది. కావాలంటే గీ అన్న చూపిస్తాడు. పోలీసు వాళ్ళు ఉన్నారని నువ్వేం భయపడకే, నీకు వచ్చిన విద్యను మొత్తం చూపియు. రైట్, మొదలు ఒరిజినల్ నోట్కు ఏవో మందులు పోస్తుండు. చూసిండ్రు కదా మందు రుద్దిన 10 నోటును. ఇక ఇప్పుడు అదే సైజు ఉన్న తెల్ల పేపర్కి నల్ల రంగేస్తుండు. గాంధీ తాత బొమ్మ మీద మంచిగా రుద్దన్నా నవ్వు తగ్గవగల్లా. పులి ఏనుగు కూడా ఏకదం కనబడాలి. రైట్, 10 నోటు మీద మందులద్దిన పేపర్ని పెట్టిండు. 2 అద్దం పలకల నడుమ పెట్టి ఒత్తిండు. గంతే, ఒక సైడ్ అచ్చి వసూలు అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంకో సైడు ప్రింట్ కరెక్ట్ రావాలని ఇంకింత మందు రుద్దిండు. ఏదో పారిటి చూపి అన్న. ఏహే సూపర్ పో, సేమ్ టు సేమ్ ఉన్నాయి. నోటు చూసి ఆర్బీఐ ఆఫీసర్లే నోరు తెలవాలి. అల్కటి పని కదా. ఏవో 4 మందులు, 2 అద్దం పలకలు, ఒక తెల్ల కాగితం, కథం కడక్ కడక్ నోట్ తయారు. ఎన్ని కావాలంటే అన్ని నోట్లు, ఏ నోట్లు కావాలంటే ఆ నోట్లు. 2000 నోట్లకు మస్తు గిరాకు ఉండొచ్చు. లచ్చకు 3 లక్షలు, 3 లక్షలకు 9 లక్షలని ఆఫర్లు పెట్టిండ్రు. ఇక మనోళ్ళు లాగుతారా? పుక్కడికే పైకం వస్తుందంటే. ఒక సావుకారి ఎగేసుకుని ఊరికి 6 లక్షలు గుమ్మరిచ్చి 18 లక్షలు ఇవ్వమన్నాడు. నోట్లు అచ్చు పోసి ఆరబెట్టుడు ఆలస్యమవుతుందని రేపు మాపనుకుంటా 18 నెలలు జరిపినా 18 లక్షలు కాదు కదా, 18 రూపాయలు కూడా ఇవ్వలే. ఎవరికన్నా చెప్తే ఇజ్జత్ పోతుంది అనుకున్నట్టున్నాడు. కడుపులో మురుగబెట్టి ఆఖరికి ఒక దోస్తు ముంగట ఏడ్చిండట. ఆ దోస్తు తెలివిగల్లోడున్నట్టున్నాడు. నేను 4 లక్షలు ఇస్తా, నాకు 12 లక్షలు చేసి ఇస్తారా అని మెల్లగా ముగ్గులకు దింపిండు. మీరు పలానా తావులకు వస్తే పైసలు ఇస్తా అని ఫోన్ కొట్టి 2వ ఫోను పోలీసు వాళ్ళకి కలిపిండు. ఈగేముంది, రాగానే లటుక్కుని దొరికించుకున్నారు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీసు వాళ్ళు. ఏం తెలివిరా నాయన. ఆర్బీఐ ఆఫీసర్లు కూడా గింత అడ్వాన్స్ లేరు. అయ్యా పోలీసర్లు, వాళ్ళని కొట్టుడు తిట్టుడు వద్దు కానీ మనోళ్ళు ఏం మందులు వాడతారో తెలుసుకొని పెద్ద బ్యాంకు వాళ్ళకి చెప్పుండ్రి. ఇంకింత ఈజీ అవుతుందేమో కొత్త నోట్లు నచ్చవచ్చుడు.